దిక్కు అంత మంచిదేనా? చలో ఇక వార్తలు చూసానికి అందరు తయారుగా ఉన్నట్టే కదా, మరి ఇంకెందుకు ఆలస్యం, జల్దిన షురు చేసుకుందాం పాండ్రి. మరి కపిల అగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సహ సమర్పించు జోర్దార్ వార్తలు షురు. మొత్తానికైతే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు ఏపీ సీఎం బాబు సారు. పింఛన్లు 4000కు పెంచి ఏప్రిల్ కెంచి కలిపి 7000 సొప్పునిత్తా అని చెప్పినట్టు 1వ తారీఖు ఇట్లా రాగానే అట్లా ఇచ్చిండు. గది కూడా అకౌంట్లలో వేసుడో పోస్ట్ ఆఫీస్లో పోటీ తిప్పించుకుండో కాదు, వాళ్ళింటికి పోయే ఇచ్చిండు. ముఖ్యమంత్రి బాబు సార్ కెంచి మొదలు పెడితే చిన్న సీఎం పవన్ సార్తో పాటు ఎమ్మెల్యేలు, సచివాలయ ఉద్యోగులు ఇట్లా అందరూ పింఛన్లు పంచే పని మీదనే ఉన్నారు. ఇవాళ మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న పెనుమాక ఊళ్ళేకోయి పింఛన్లిచ్చిండు సీఎం బాబు సారు. ఇక ఏదో రాజకీయం కోసం పింఛన్ ఇచ్చినమా అనంటే ఇచ్చినట్టు కాకుండా లబ్ధిదారులు ఇంట్లో కూసుండి షాయి దాగి జరంతసేపు వాళ్ళతోటి ముచ్చట పెట్టిండు. పేదోళ్ళ లెక్క ఉట్టి పేదోళ్ళ లెక్కనే విడవద్దు అని మంచి మాటలు కూడా చెప్పిండు. పేదవాళ్ళు పేదరికంలోనే పుట్టి తరతరాలుగా మళ్ళా పేదరికం చనిపోవడం కంటే మీకు కూడా డబ్బులు సంపాదించే మార్గం ఎందుకు చూపారు? ఒక్కసారి పిల్లల్ని బాగా చదివించారనుకో మీ జీవితాలు మారు. ఇక అటెన్కాల పెట్టిన సభల మైకు వట్టి మాట్లాడిండు బాబు సారు. ఒక్కటే రోజుల రాష్ట్రం అంత ఇయ్యాలని అనుకున్నాం, ఇచ్చేసినాం అని మస్తు గొప్పగా చెప్పుకున్నాడు సీఎం బాబు సారు. ఈరోజు గ్రామ సచివాలయం ఉంది, 1,20,000 మంది ఉన్నారు. 1,20,000 మందిని ఉపయోగించుకుంటే 40-50 పెన్షన్లు ఇస్తే అయిపోతాయి. ఈరోజు అందుకనే ఆ పట్టుదలతోనే గ్రామ సచివాలయ సిబ్బందితో ఒకే రోజు రాష్ట్రంలో అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎందుకు జరగదో చూపించాలని. గదే సభకచ్చిన గీ బుడ్డోడ్తోటి మస్తుగా జోక్ చేసిండు సీఎం బాబు సారు. ఏం మాట్లాడుతావు? ఏం చదువుతున్నావు? 5th క్లాస్. బాగా చదువుతున్నావా? ఏ స్కూలు? శ్రీ చైతన్య. ఏమో మంచి స్కూల్కే పోతున్నావు. సార్ నా పేరు కూడా మీ పేరే. ఏం పేరు? చంద్ర ఆదిత్య. చంద్ర ఆదిత్య. నువ్వు చాలా తెలివైన వాడు, ఇప్పుడే హుషారుగా ఉన్నావు. పెద్ద అవుతాయినాక ఏం చేస్తావు? ఆర్మీకి వెళ్తావు. శభాష్, దేశాన్ని కాపాడుతావు. నమ్మకమేనా? నా పేరు మీ పేరు సేమ్ అని చెప్పుడుతోటి బాబు సారు మస్తుగా సంబురపడ్డాడు. ఇక మరి ఇంట్లో ఎవరెవరున్నారంటే మునుం పెట్టి అందరి పేర్లు చెప్పిండు సంటోడు. అయితే మీ అన్న మంచిగా చదువుతాడా, నువ్వు మంచిగా చదువుతావా అని బాబు సార్ అడిగితే అన్న పేరే చెప్పిండు బుడ్డోడు. ఇద్దరిట్లా ఎవరు మంచోళ్ళు అంటేనైతే ఏం చెప్పిండో చూడుండ్రి. 7th క్లాస్. నీకంటే పెద్దోడు. వాడు బాగా చదువుతాడు, నువ్వు బాగా చదువుతావా? సాయి. నువ్వు మంచోడా, వాడు మంచోడా? నేను. అక్కడ స్వార్థం వచ్చిందండి నీలో. సంటోడే షేడుగున్నాడంటే బాబు సారు అంతకంటే షేడుగున్నాడు కదా. ఇక పీఠాపురంలో పింఛన్లు వంచిండు చిన్న సీఎం పవన్ సారు. లెక్కలన్నీ తీస్తుంటే అప్పులే కుప్పలు కుప్పలుగా గానత్తున్నాయని జీతం వద్దనుకున్నాడట పవన్ సారు. ఇంత అప్పుల్లో మనకి పంచాయతీరాజ్ శాఖ ఉన్నప్పుడు నాలంటూ డబ్బులు తీసుకోవటం చాలా తప్పు అనిపించింది. అందుకని వాళ్ళు చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను, నా జీతాలు ఏం వద్దు కానీ నా దేశం కోసం, మా నేల కోసం పనిచేస్తాను. ఇక రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, సచివాలయ ఉద్యోగులు కూడా పింఛన్లు వంచిర్రు లబ్ధిదారులకు. ఇక మంత్రి నిమ్మల రామానాయుడు సార్ అయితే కాళ్ళు గడిగి మరీ పింఛన్లు వంచిండు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుల. ఒంటె పేదల కాశపడే నక్కసుంటోళ్ళు పీన్గల మీద పేలాలేరుకదినే బాపతిగాళ్ళు సమాజంలో మస్తు ఉంటనే ఉంటారు. గదే బాపతి గీ మోతెవరి కూడా బాలునాయకనే గీ సచివాలయం ఉద్యోగి 7000 పింఛన్లకెంచి 500 నొక్కి 6500 ఇచ్చిండట పల్నాడు జిల్లా మాచర్లల. ముచ్చటెరకైన ఆఫీసర్లు సస్పెండ్ కూడా చేసిండ్రు గీ మోతెవరిని. ఫస్ట్ నెల ఫస్ట్ రోజే గిట్ల చేతివాటం చూపెట్టిండంటే ఇంకా ముంగట ఎట్లుంటదో గాని తెలంగాణలోనేమో 2 నెలకెంచి పింఛన్లే ఇయ్యలే, కానీ ఏపీల 7000 ఇచ్చిర్రు. చూడాలే మరి ప్రతి నెల తప్పకుండా 1వ తారీఖు నాడే 4000 పింఛన్లు ఇస్తాడో బాబు సారు. బండి సంజయ్ అన్నంటే ఇన్నొద్దులు ఓ రాజకీయ లీడర్గానే చూసినాం. అన్న మాటలు, కారడ్డాలు, సంచుల కొద్ది పంచులు, దేశం కోసం, ధర్మం కోసం, హిందూ మతం మీద అన్నకున్న పాయిరం, దానికోసం అన్నబడే అవస్థలు,
పువ్వు పార్టీ తెలంగాణల గల్లీ గల్లీ కోనికి అన్న చేసిన కృషి ఇట్లా చెప్పుకుంటా పోతే మస్తుగా యాదత్తాయి బండి సంజయ్ అన్న గురించి. కానీ సంజయ్ అన్నకు నిజంగా అన్నాలం అయిందుల్లా. చిన్న అన్నాలం కాదు, మళ్ళా మస్తు పెద్ద అన్నాలమే అయింది. మళ్ళా గదెవలో చేసిన అన్నాలం కాదు, అన్నకన్ననే అన్నాలం చేసుకున్నాడు. అన్నాలం అంటే రాజకీయంగా చేసుకున్న అన్నాలం కాదులేన్రి. సంజయ్ అన్న లోపటున్న రాజకీయ లీడర్కు సానబెట్టి ఎన్నబెట్టి బయటికి తీసిండు గాని లోపటున్న కళాకారున్నైతే లోపట్నే వెట్టి తొక్కేసిండు బండి సంజయ్ అన్న. అరే ఒక్కనాడు కాకపోతే ఒక్కనాడన్నా లోపటున్న కళాకారుణ్ణి బయటికి తీద్దామని అనిపించలేదో ఏందో గాని మైకు పట్టిండంటే అవతల పాటోళ్ళ మీద గరమవుడు తప్పితే ఏనాడు కూడా లోపటున్న కళాకారుణ్ణి బయటికి తీసి దున్యకు చూపెట్టలే. గందుకే సంజయ్ అన్న తోటి తొక్కబడి అన్నాలమైన గా కళాకారు ఇయాల సంజయ్ అన్న లోపటికెంచి తన్నుకుట బయటికొచ్చిండు తుఫాన్ లెక్క. నీయవ్వ గప్పటి సంది కళాకారుడు అంటావు, అన్నాలం అంటావు, ఏం చెప్దాం అనుకుంటున్నావు? సంజయ్ అన్న ఏం చేసిండు అని గరమైతున్నర్లే. గీంత హైపియకపోతే సంజయ్ అన్న లోపటున్న కళాకారుడు మన మీద గరమైతాడు. ఇక మరి అసలు ముచ్చట ఏందంటే, ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. ఉన్నోడు లేనోడు అన్న తేడాలేక అమ్మ ఒడిలో బిడ్డలాటాడుకున్నట్టు ఒక తీగ పువ్వులై ఒక పాట మాటలై కష్ట సుఖములలోన కలిసి మెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. అబ్బా ఏం బాడినవన్నా, పోయింది అద్దిరిపోయింది, ఏడుకోబోయింది. బాగున్నదన్నా, నిజంగా బాగున్నది. గింత టాలెంట్ ను లోపట పెట్టుకొని గిన్నొద్దులు రాజకీయంలో ఉన్నవేందన్నా. సినిమాలకు పోతేనైతే ఏనాడో పెద్ద సింగర్ అయ్యేటోన్వి. గా ఆస్కార్ ఏదో వెనకటికే వచ్చేది. మ్యూజిక్ ఏమన్నా నేర్చుకున్నావో లేదో గాని రోజు పాటలు వాడేటోళ్ళ కంటే మంచిగా వాడినవు అని మస్తుగా సంబురపడుతున్నారు బండి సంజయ్ అన్న గానామృతాన్నిన్న సంజయ్ అన్న ఫ్యాన్స్. ఉస్నాబాద్ భార్గవపురంల సరస్వతి శిశు మందిర్ బడి ఓపెనింగ్ కార్యానికి పోయిన సంజయ్ అన్న మైక్ అందుకొని మాట్లాడుడే కాదు, పాట కూడా వాడి అన్న లోపటున్న కళాకారుణ్ణి అందరికి పరిచయం చేసిండు. వా అన్న వా అని మస్తుగా తారీఫ్ చేస్తున్నారు గిన్నొద్దులు. మాటల తూటాలతోటి దాడి చేసే సంజయ్ అన్న గిప్పుడు పాట వాడుడు చూసిన పబ్లిక్. తెలంగాణలో గీ మంత్రి పదవి గీలకిత్తరు, గా మంత్రి పదవి గాలకేనట పక్క. ఈ నడమనే కారు పార్టీలకెంచి షెయ్యి పార్టీల షేరికోయినోళ్ళ దాంట్లోకెంచి ఓ ఇద్దరికి మంత్రి పదవి ఖచ్చితమేనట. ఇగో గీసుంటి ముచ్చట్లు మస్తుగా మాట్లాడుకున్నారు తెలంగాణ అంతటా. కానీ గివే తగ్గించుకుంటే మంచిది. రాష్ట్ర క్యాబినెట్లో అన్ని శాఖలు నిండిపోయినాయి, ఏ శాఖ ఖాళీ లేదు అని మొన్ననే చెప్పిండు సీఎం రేవంత్ అన్న. అయితే మంత్రి పదవుల మీద ఇప్పుడు మళ్ళా ఓ కొత్త ముచ్చట చెప్పిండు ఓ మంత్రి. మరిగా మంత్రి ఎవరు గాయని ఏం చెప్పిండు అరుచుకొని వద్దాం నడువురిగా. తెలంగాణలో మంత్రులయ్యే ఛాన్సు కొందరికి బగ్గనే ఉన్నదట. ఇంకొన్నొద్దులనే మంత్రివర్గ విస్తరణ ఉంటదట. ఇక ఇప్పటికే ఉన్న మంత్రులు కొందరు వాళ్ళ శాఖలు మారే ఛాన్స్ కూడా ఉన్నదట. రాష్ట్రానికి హోం మంత్రి అయినా, చదువుల మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా నేనే, అంతా నేనే, అన్నిటికీ నేనే అన్నట్టు చాలా శాఖలను అయిన తాన్నే పెట్టుకున్నాడు కదా సీఎం రేవంత్ అన్న. అగ్గో ఇప్పుడు దాంట్లోకెంచి హోం మంత్రి శాఖ సీతక్కకిత్తరట. షెయ్యి పార్టీకెంచి పువ్వు పార్టీలకు పోయి రేవంత్ అన్నను ఇరుగా మరగదిట్టి మళ్ళా కొన్నొద్దులనే షెయ్యి పార్టీలకు వచ్చిన రాజగోపాల్ రెడ్డి సారుకు షెయ్యి పార్టీ అధికారంలో లేదని కారు పార్టీల షేరికయ్యి కారు పార్టీ అధికారం పోయిందని మళ్ళా షెయ్యి పార్టీలకు పోయిన దానం నాగేందర్ అన్నకు మంత్రి పదవులు వచ్చే ముచ్చట్లిన పడుతున్నాయి. అయితే ఇద్దరికి కాకుండా ఇద్దరిట్లా ఒక్కలకే ఇద్దరు కావచ్చు. ఇక అట్లనే నిజామాబాద్ కెంచి ఒక ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఖాయమాట. ఇవన్నీ తెలంగాణ హెల్త్ మినిస్టర్ దామోదర నరసింహ సారు చెప్పుకొచ్చిండు. విలేకరులందరితోటి దోస్తాన్ల మాట్లాడుకుంటా గీ ముచ్చట చెప్పిండట. రేవంత్ అన్నేమో గట్లంటాడు, నరసింహ సారేమో గిట్లంటాడు. మరి ఎవల మాట పట్టుకోవాలనో ఎవల మాట నిజమో తెలియదు గాని ఒక్కలు ఒక్క మాట చెప్పే బదులు అందరు కూసుండి ఓ మాట అనుకొని ఒకటే మాట మీద ఉంటే అయిపోతది కదా. పిసిసి ఎవ్వలనేది, హోంమంత్రి ఎవ్వలనేది, మంత్రి పదవులు ఎవలకత్తయ్య అనేది, ఇట్లా అన్ని ఓపారి మీ లోపట మీరే మాట్లాడుకొని గిదే ఫైనల్ అని బయటికి డూన్రి. లేకపోతే మీ దాంట్లో మీకే పొసుకుతలేదా అని లేనిపోని అనుమానాలు అత్తయ్య సార్లు పబ్లిక్ కు. ఏమంటున్నాం ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాలి కాబట్టి మరి పెద్ద మనిషి ఏం పని ముంగటేసుకున్నాడో ఇయ్యాల అరుచుకున్నదాం పాన్రి. ఓ తాత ఏందే సంగతి? అరే ఈ అడ్డమైన మూసలిది ఎక్కడ దాచింది కావచ్చు.
ఒక్క వత్వను దాచిన కాడ దాచినట్టుంచది దీని అడ్డమైన ముఖంలో మూరం కొట్ట. ఇక చూడు ఎక్కడ ఇంట్లో అయినా దొరుకుతలేదా, మరి ఏడమ్మునట్టం చేసింది కావచ్చు. అగో దేనికోసం దేవులాడుతున్నావే తాత, ముసలి దాన్ని గంతలా ఉదిడుతున్నావు. చేసే ఆగరా, అదే నా కోసం నేనుంటే వీడికచ్చి ఇచ్చులు కచ్చకాయలు అన్ని అడుగుతా అంటది. అరే ఇది ఆధారం కారటు, మరి ఏడ దాచిపెట్టింది కావచ్చు దీన్ని ఇష్టమా అనుకోట. ఒక్క చొక్క పాడ దాచిపెట్టది. ఇగో ఇగో చూడు, ఇది ఉత్తి కారట్ అనుకున్నదా, ఈ బియ్యం డబ్బాలో దాచిపెట్టింది దీన్ని వచ్చామా అనుకోట. ఇది నా బతుకు ఆధారం కారటు, దీన్ని గీడ దాచిపెడుతుంది. ఓష్ని పాపం పాడుగాను, గా తాల్తూ పచ్చి ఆధార్ కార్డుకే ముసల్దాన్ని అనరాని మాటలు అంటావా ముసలోడా? ఆయనకి ఇప్పుడు దాంతో ఏం పని పడ్డదే నీకు? పోతా నాటు మొకాన, అందుకే నా ఆధార్ కారటం మీద ఊరి పేరు అడ్రస్ ఇట్లా అన్ని మార్పించుకోవాలన్నట కదా, అందుకే పోతా. ఏమని మార్పించుకుంటావు, ఏడికి పోతున్నావు? ఆడికి మా బామ్మర్ది కొడుకు భద్రగాడు చెప్పిండు, రావే మామ ఇక్కడ దుర్గమ్మ గుడి మెట్ల మీద నా లెక్కనే బొమ్మను అమ్ముకుంటా బతుకుతూ అని అంటే నేను ఇంచిన నేను రానుపో అని అప్పుడు బాగా నీలిగిన. ఇప్పుడు చూడు అక్కడ ఎంత రామసక్కదనాలు ఒలిగి ఉన్నదో. ఇప్పుడు నీ బతుక్కు ఇక్కడ ఏమైంది తాతగారు? తింటలేవా ఉంటలేవా? ఎందుకే నా ఉండు చెర్ల చేర మంది మాటలు పట్టుకొని మార్వానం పోతే మళ్ళొచ్చటాలకు ఇల్లు కాలింది అన్నట్టు మా పెద్ద కొడుకు కంటే ఈ చిన్న కొడుకు ఇంకో 4 రూపాయలు ఎక్కువ ఇస్తా అంటాడు కదా అనుకొని నమ్మి నేను గుద్దు తిని, నా మాటలు పట్టుకొని ఇంకో 4 గుద్దే, వాళ్ళ మాటలు పట్టుకొని వాడ మీద ఉన్న వాళ్ళు అందరూ వరుస పెట్టి గుద్దుడు మీద గుద్దుడు ఒక గుద్దుడు గుద్దకుంటా గుద్ది గెలిపించి కుర్చీ మీద కూర్చుండే పెట్టిరి. ఇప్పుడు ఏమో 7 నెలల పొద్దు వచ్చా. అబ్బా నీతో మాట్లాడాలంటే తవ్వేడు గట్క తినాలి ముసలోడా. ఇంతకు ముచ్చటేందో అర్థమైతే చక్కగా చెప్పరా? అదే చెప్పేదేమున్నదే, గా నిన్న మొన్న అధికారంలోకి వచ్చినాక మన ఆంధ్రప్రదేశ్ సర్కారు వాళ్ళు ఎంత మంచిగా పనులు చేసుకుంటా పోతారు. ఇల్లు తిరుక్కుంటా ముసలోళ్ళ కాళ్ళు గడిగి 4000 రూపాయల పింఛన్ పైసలు వాళ్ళ చేతులలో పెట్టిపోతారట. అందుకే నేను ఆంధ్రప్రదేశ్కే పోతా, ఇక ఈడ అసలే ఉందా. ఇట్లా అన్ని మార్పించుకొని ఆడికి పోయి పవనాలు సార్ను ఎత్తున ఓ తీరుగా బతిలాడి ఏదో ఒక ఊళ్ళో నా పేరు ఎక్కించుకొని 4000 రూపాయల పింఛన్ తీసుకుంటా. అరే పింఛన్ పైసల గురించి నేను తనలాడేది, నీ తనలాట కూడా కరెక్టేలే. నిన్న మొన్న అధికారంలోకి వచ్చిన పక్క రాష్ట్ర పోలు అమలు పరుస్తున్నప్పుడు 7 నెలల కింద అధికారంలోకి వచ్చిన మన సర్కారు మీకు 4000 రూపాయల పింఛన్ను అమలు వరసకపోవుడు బాధే కదా మరి. మరి చెప్పు, తెలంగాణలో చెయ్యి పాచి అధికారంలోకి వచ్చేది ఉంటే బంగారు తెలంగాణ అవుతుంది అని మురిసి 6 నెలలు దాచింది. ఆఖరికి అది పోయి ఇప్పుడు 7వ నెలలు అడుగు పెడితివా, ఆలు లేదు సూరు లేదు, కొడుకు పేరు ఏం పెట్టాలయ్యా అన్న కాడికి ఉన్నది కథ. అయ్యో ఆగరా, అదే ఇప్పుడే అన్ని కావాలంటే అయితాయా? ఒకదాని ఇంకొకటి వేసుకుంటూ పోతూనే ఉండే ముఖ్యమంత్రి రేవంత్ సారు, ఇది కూడా చేస్తాడు ఆగుజరా. అరే అది కాదు పిల్ల, చంద్రాల సారు రోజుకు 18 గంటలు పనిచేస్తాడు అని ఆయనతోటి నేను కూడా పోటీపడి 18 గంటలు పనిచేస్తా అని చెప్పుకున్నాడా మన రేవంత్ సారు? మరి ఆయన లెక్కనే ఈ పథకాల అమలు పరుచుట్లో కూడా ఎందుకు పోటీ పడతలేడు చెప్పు? అరే చేస్తాడుగా, అదే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేయనే చేసాయి, ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇయ్యనే బట్టే, ఇయ్యాలను రేపో రైతులకు రుణమాఫీ చేస్తామనే బట్టే, ఇంకేంది? అంతేనా? ఇక అయిపోయిందా? పథకాల అమలు పరచుడు కాదు, చంద్రాల సారు మొదలు పెట్టిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఆ కేంద్రం నుంచి ఎవరో పెద్ద నిప్పులను తీసుకొచ్చి చూయిస్తాడట. ఇక మరి మన కాడ కచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయినందుకు దాన్ని మీదికి లేపేటందుకు మన సర్కారు సడి లేదు సప్పులు లేదు. అన్ని నీకు చెప్పి చేస్తారా ముసలోడా? మన ముఖ్యమంత్రి సార్ కూడా చేసే ప్రయత్నాలు అన్ని చేస్తున్నాడు, ఎరికేనా నీకు? ఏం చేసుడా నీ చేసుడు చెర్రజెర ఆయిచి బుని నెల దాటుతాంది, ఇప్పటి వరకు రైతులకు రైతు బంధు రాలేదు. అట్లనే నెల దాటి 10-15 రోజులైనా కూడా మా ముసలోళ్ళ చేతికి పింఛన్లు అత్తలేవు. అట్లనే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన 9వ తారీఖు నాడే మీకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి మీ చేతిలో పెడతా అని అన్నాడు. అది కాస్త ఆగస్టు నెలకు పోయింది. మరి అప్పటికైనా అవుతుందా, మరి లేకుంటే ఇంకేమన్నా కొర్రీలు ఉంటాయో తెలియదు. ఇక అట్లనే గృహలక్ష్మి ముచ్చట పతకే లేదు, నిరుద్యోగ భృతి ఊసే లేదు, ఇక 500 రూపాయల గ్యాస్ ముచ్చట అది ఉన్నదో లేదో కూడా తెలియదు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నున్నాయి అమలు చేయాల్సిన పథకాలు. అయ్యా రాములు గారు, సర్కారు చేస్తానన్న పనులు చేసేటందుకు ఇంకా 4.5 సంవత్సరాల గడువు ఉన్నది తెలుసా తమరికి? చేస్తారు ఒక పని వెనక ఒక పని, జర ఆగరాదు ముసలోడా.
అవునవును, ఓట్లకు కూడా ఇంకా 4.5 సంవత్సరాల టైమే ఉన్నది. వాళ్ళు గద్దెనెక్కి కూసోంగానే చేస్తామన్న పనులు చేయకుండా మళ్ళీ వచ్చే ఓట్ల నాటికే మేము చేస్తాము అని అంటే జనాలు కూడా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. అది కూడా అందరు గుర్తుంచుకోవాలి మరి. ఏమునే తాత, పక్క పొంటి రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి రువ్వడి మీద పనులు చేసుకుంటా దూసుకుంటా పోతా అంటే మన కాన్నేమో ఎమ్మెల్యేల చేరికలు ప్రతిపక్షం మీద దుమ్మెత్తి ఓసుడే కనబడుతున్నాయి. వత్తడాట మన కాడ కూడా పువ్వు పాటితోటి పొత్తు కలిసి పని చేసి జెండా వాచేటందుకు తెలంగాణ కత్తడాట పవనాలు సారు. మరి అప్పటికెత్తుంటుందో రాజకీయం చూడాలి. సరే గా ముచ్చటాట ఉంచు గాని, నువ్వు ఆధార్ కార్డు మార్చుకుంటా అనే ముచ్చట అయితే చెల్లదు గాని సప్పుడు ఇంటికి. అదే ఎందుకు మారుతారు? మా సేవ సెంటర్ కాడికి పోయేది ఉంటే మారుస్తారే తాత అని వరంగంచల్లో పర్వీన్ గారు చెప్పిండు. అందుకే పట్టుకొని పోతానా మార్పించుకున్నా. నీ ముఖం ఒక ఇంటి అడ్రస్ నుంచి ఇంకో ఇంటి అడ్రస్ మార్చాలంటేనే సవాల్ సర్టిఫికెట్లు అడుగుతారు. గసుంటిది నువ్వు రాష్ట్రాలే మార్చుకుంటా అంటే ఎట్లా కుదురుతుందే? నువ్వు అక్కడ ఉన్నట్టు ప్రూఫ్ ఏంటి చెప్పు. ఇంకా ఇన్నావు బస్ వస్తుంది బా. అరే ఏడికిరా పోయేది? నీ ఆధార్ కార్డు ఏది? మా వాళ్ళ మీద అన్ని దొరుకుతాను అందరి నీ బతుకులా కచ్చే అసలు కేసలేదు మొగడా అంటే పొయ్యి కింద కచ్చలేనా పిల్లమానాడు అట్లా వెనకటికి ఇవ్వడం నీ అసలు అసలుకే ఇవి ఆధార్ కార్డు మారాయట అని అదో పక్క మొత్తుకుంటా అంటే నువ్వు అందరినీ వెళ్ళాను పుల్లాను మళ్ళాను అందరినీ కట్టకట్టుకొని తీసుకొని వస్తావా? వీడేవాడు నీ ఇంకా ఆధార్ కార్డు వాడ మీద అందరినీ తీసుకొని వస్తాడట. నీ ఒక్కడిని పట్టుకొని రా అని చేస్తారా? ఇంకా ఇట్లా నేర్చుకుంటా చూసినారులా ఏపీలో ఇయాల్టి సంధి పెంచిన పింఛన్లను దగ్గరుండి వంచిర్రు మంత్రులు ఎమ్మెల్యేలు. ఇక తెలంగాణలో పెంచుతామన్న పింఛన్లను చెయ్యిపాటి సర్కారోలు ఎప్పుడు ఇస్తారో అని ఎదురు చూస్తున్నారట చాలా మంది జనాలు. చంద్రబాబు సార్తోని పోటీ పడి మరి పనిచేస్తానన్నాడు సీఎం రేవంత్ అన్న. మరి ఏమైంది అని కారడ్డలాడుతున్నారు తెలంగాణ పబ్లిక్. చూడాలి మరి ముంగటన్నా చంద్రబాబు సార్తోని సీఎం రేవంత్ అన్న ఎంత పోటీ పడతాడో, తెలంగాణను ఏ తీరుగా అభివృద్ధి చేస్తాడో. మరి ఇంకేం ముచ్చట్లే కాదు, ఇంకా లిల్లిపుట్ ముచ్చట్లు కూడా పట్టుకొచ్చేసిన మీకోసం. రవి కూడా చూసారు. బల్లె చిన్న పిల్లగాన్లు నిద్రపోయిండ్రంటే ఏదో అనుకోవచ్చు. ఇక అట్లనే కాలేజీలో చదువుకునే పిల్లగాన్లు ఫోన్లు ఒత్తుకుంటా టైం పాస్ చేస్తున్నారంటే కూడా ఏమో అనుకోవచ్చు. గాని పార్వతీపురం మన్యం జిల్లాలనైతే ఏకంగా కలెక్టరేట్ ఆఫీసులనే కొందరు ఆఫీసర్లు నిద్రపోతుంటే ఇంకొందరు ఫోన్లలో రీల్స్ చూసుకుంటా టైం పాస్ చేసిండ్రు. ఆగో చూస్తున్నారు కదా, పబ్లిక్ అందరూ కలెక్టర్ ముంగట లైన్లు కట్టి వాళ్ళ తిప్పలు చెప్పుకుంటుంటే ఆడున్న ఆఫీసర్లు కొందరు ఫోన్లలో మూతులు పెట్టి యూట్యూబ్ వీడియోలు ఫేస్బుక్ లో రీల్స్ చేస్తుంటే ఇంకొందరు గేమ్స్ ఆడుకుంటా టైం పాస్ చేసిండ్రు. ఇగో గీ అక్క అయితే నిద్రపోయేది ఎవలకు అనుమానం రాకుండా ఉండాలని ఏకంగా మూతికి మాస్క్ పెట్టుకొని మరీ బజ్జున్నది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పేరు మీద కలెక్టరేట్ల మీటింగ్ పెడితే అండ్లున్న ఆఫీసర్లు చేసే పనికి దన్నట్టు కండ్ల ముంగట కలెక్టర్ ను పెట్టుకొని కూడా గింత భయం లేకుండా ఉన్నారంటే ఇక ఇలా ఆఫీసులోకి వచ్చే పబ్లిక్ ను ఏం పట్టించుకుంటారు? అలా తిప్పలే మార్చుకుంటారు. గిసొంటోళ్ళు కొలువులున్నా ఒకటే లేకున్నా ఒకటేనని గరమైతున్నారు చాలా మంది ఈ వీడియో చూసినోళ్ళు. ఓర్ని కథ సల్లగుండా గిళ్లకు దమాకున్న జాగల్నే ఉన్నదో లేకపోతే మెదళ్ళకేంచి మోకాళ్ళకు జారిందో గాని చూడుండ్రి వానలెట్లా రోడ్లెత్తున్నారో. కామన్ గా వానకాలం వచ్చిందంటే రోడ్లేసే పనులేం చెయ్యరు గాని హర్యానాలున్న కార్నాల్ అనే జాగల గిల్లు చూడుండ్రి. ఓ పక్క మీదికెంచి వాన, ఇంకో పక్క రోడ్ల మీదికెంచి వరదలు పోతున్నా కూడా రోడ్లేసిండ్రు. ఇక ఇది చూసి ఆడున్నోళ్ళు మస్తు పరిశాన్ అయినరట. గీళ్ళేందిరా నాయన ఇంత టాలెంటెడ్ గా ఉన్నారు, వాన లేనప్పుడేసే రోడ్లే వానలకు కొట్టుకపోతాయి, అసొంటిది గిల్లు వానల్నే రోడ్లు ఎత్తున్నారంటే ఇక రోడ్డేముంటదని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. గిట్లుంటాయి చూడుండ్రి కొందరు చేసే పనులు. గిన్నొద్దులు ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్, పేటిఎం యాప్లతోని కరెంటు బిల్లు కట్టిండ్రు కదా చాలా మంది పబ్లిక్ కు. అయితే ఇయ్యాలటికెంచి గవేవి పనిచేయట. ఈక నుంచి థర్డ్ పార్టీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు ఉండేవి. కరెంటు బిల్లు కట్టాలంటే డైరెక్ట్ TGDSPCL వెబ్సైట్ ల గాని లేకపోతే TGDSPCL సర్కారుల యాప్ నుంచే బిల్లులు కట్టాలని చెప్పిండ్రు సర్కారోళ్ళు. RBI ఆదేశాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నామంటుండ్రు సర్కారోళ్ళు. అయితే యాప్ల పేరు మీద వాళ్ళు కమిషన్లు తీసుకుంటున్నారని RBIలు ఈ ఆలోచన చేసినట్టున్నారని అనుమానపడుతున్నారట కొందరు. అయితే సర్కార్ వెబ్సైట్లన్నీ చక్కగా పనిచేస్తే మంచిగానే ఉండు, గవి పనిచేయకపోతేనే కదా వేరే యాప్లను వాడేది అని గరమైతున్నారు చాలా మందికి ముచ్చట ఎరకైనోళ్ళు.
ఇక పబ్లిక్ ఇవాళ తెచ్చిన కాడికైతే అన్ని ముచ్చట్లు చెప్పేసిన. ఇక ఇవుల్లా ఇయాల్టి కపిల అగ్రో సమర్పించు ఈశ్వరప్ప హోమియో క్లినిక్స్ మరియు విజేత సూపర్ మార్కెట్ సహా సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ జోర్దార్ వార్తల మళ్ళీ మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చేస్తాం మీకోసం. అప్పటిదాకా ఏం చేయాలో మీకు ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గీసుంటే ముచ్చట్లు ఆడ మస్తుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులకు షేర్ కూడా చేయండి. ఏమంటున్నాం? సరే ఉంటాం. అలా టాటా, నమస్తే.